నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత జెడ్పీటీసీ ఎన్నికలను చూస్తుంటే వైఎస్ వివేక హత్య కేసు గుర్తొస్తోంది. ఎస్పీని కలిసిన సందర్భంగా వైఎస్ వివేక కుమార్తె సునీత ఆవేదన. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద వర్గాలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి విజయం కోసం ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని నిర్వహించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద వర్గాలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ ఆదుకోవడం జరుగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. కడప నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఆర్థిక సాయంగా ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు చేసిన 10,03,933 రూపాయల విలువ గల 6 చెక్కులను ఆయా నేతలు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తుందని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అండగా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను సద్వినియోగం చేసుకుని పూర్తి స్థాయిలో కోలుకోవాలని వారు సూచించారు. ఈ విషయంగా తమకు అండగా నిలబడిన చంద్రబాబు ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డిలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంకా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ను వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత కలిశారు. ఈ సందర్భంగా మీడియా ముందు వైఎస్ సునీత హాట్ కామెంట్స్ చేశారు. గత 2 రోజులుగా పులివెందులలో జరిగిన సంఘటనలు చూస్తుంటే నాన్నగారి హత్య గుర్తుకొస్తోందన్నారు. గొడ్డలిపోటుతో వివేక పడి ఉంటే గుండెపోటు అని చెప్పారన్నారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ నుంచి తుడిచేశారన్నారు. హత్య తరువాత లెటర్ తీసుకొచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య చేశారని సంతకం పెట్టమన్నారు. తాను పెట్టలేదని, అప్పుడు అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో అదే జరుగుతుందని ఆమె చెప్పారు. అప్పుడు టీడీపీ నేతలు చంపారని నమ్మబలికారు. ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి తమ బంధువు అని, అతనిపై ఎంపీ అవినాష్ అనుచరులు దాడి చేయించారని అనుమానం ఉందన్నారు. గత 6 ఏళ్లుగా వివేక హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నామని, ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం మా నాన్నగారు వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి. చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికి. ఆ రోజు మార్చ్ 15, 2019 ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డలిపోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారిని బెదిరించి, 3-4 ఉండొచ్చు అనుకుంటా పోలీస్ అధికారులు మొత్తం ఇంట్లో, వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం
అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేస్తారు. అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ అనేది క్లీన్ చేసి పడేస్తారు. ఈరోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను. ఎట్లా మనకి మన కడపకి పులివెందులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా? రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి కని వస్తున్నాను. ఈరోజు ప్రొద్దున అమ్మ ఫోన్ చేస్తుంది నాకు, భయపడుతుంది. పాప నువ్వు ఇక్కడ రావద్దు, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, నీకేమైనా అవుతుందేమో అని భయం వేస్తుంది. న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలనా? తప్పు చేస్తే భయపడాలనా? ఎట్లా ఉండాలి? మన సమాజం ఎట్లా ఉండాలి? న్యాయం కోసం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలనా? ఈరోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను. ఎట్లా మనకి మన కడపకి పులివెందులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా? రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి కని వస్తున్నాను. ఈరోజు ప్రొద్దున అమ్మ ఫోన్ చేస్తుంది నాకు, భయపడుతుంది. పాప నువ్వు ఇక్కడ రావద్దు, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, నీకేమైనా అవుతుందేమో అని భయం వేస్తుంది. న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలనా? తప్పు చేస్తే భయపడాలనా? ఎట్లా ఉండాలి? మన సమాజం ఎట్లా ఉండాలి? న్యాయం కోసం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలనా? ఎందుకు భయపడాలి? ఎవరి కోసం ఎందుకు భయపడాల్సిన సిచ్యుయేషన్ ఎందుకు రావాలి? తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఈ సిచ్యుయేషన్ రాదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నాకైతే నమ్మకం ఉంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ సపోర్ట్ ఇన్ దిస్. దాంట్లో ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టాము. దాంట్లో సిబిఐ వాళ్ళు కోర్టుకు వచ్చి చెప్పారు, మా తరఫున ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, కానీ కోర్టు ఆదేశిస్తే కోర్టు ఆదేశాలు we will follow that. So it is up to the petitioner to convince the court. So that is still sub judice. Let it happen when it happens. సాక్షులను బెదిరిస్తున్నారు. నేనే చెప్తున్నాను, నా మీదే కేసులు పెడుతున్నారు. నేను కూడా ఒక సాక్షినే, నా మీదే కేసులు పెడుతున్నారు. మా హస్బెండ్ మీద కేసులు పెడుతున్నారు, మేమే చంపించామని చెప్పి. ఇది బెదిరింపు కాక ఇంకా ఏంటి? కరుడుగట్టిన అంతర్జిల్లా దొంగలను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టి పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని బద్వేలుకు చెందిన గుమ్మళ్ల వెంకట సుబ్బయ్య, నూతి వెంకట సుబ్బయ్య అనేవారు గత 2 ఏళ్లుగా జిల్లాలోని పలు నియోజకవర్గాలలో వరుస దొంగతనాలు చేసేవారన్నారు. దొంగతనాలను సీరియస్గా తీసుకుని మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే దొంగతనాలపై పోలీసుల నిఘా పెంచడంతో రూటు మార్చి ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవారన్నారు. గోపవరం పీపీ కుంట సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేశామని ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి సుమారు 60 లక్షల రూపాయలు విలువ చేసే 1/2 కిలో బంగారం, 10 కేజీల వెండి ఆభరణాలు, దొంగలించిన బైక్తో పాటు ఒక నాటు తుపాకీ, బొలెరో పికప్ వాహనం, ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. అంతర్జిల్లా దొంగలను అరెస్ట్ చేసిన పోలీసు బృందాలను ఈ సందర్భంగా అభినందించిన జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా వారిని అభినందించారు.
ఒక ముఖ్యమైనటువంటి దొంగల బ్యాచ్ని పట్టుకోవడం జరిగింది. ఈ దొంగతనాలు చేసినటువంటి ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరి దగ్గర దాదాపు 1/2 కిలో బంగారు, అదేవిధంగా 10 కిలోల వరకు వెండిని రికవరీ చేయడం జరిగింది. మన జిల్లాలో 13 అఫెన్సుల్లో వీళ్ళు పాల్గొన్నారు. 13 దొంగతనాల్లో పాల్గొన్నాడు. బద్వేలు, మైదుకూరు, బీకోడూరు, కలశపాడు ఇలాంటి ప్లేసెస్లో వీళ్ళు 13 అఫెన్సులు చేశారు. ఒక బంగారు నగల దుకాణాన్ని కూడా వీరు కొల్లగొట్టారు గత సంవత్సరం. దాంట్లో దాదాపుగా 9 కిలోల వెండిని, 200 గ్రాముల బంగారుని వీళ్ళు కొల్లగొట్టడం జరిగింది. వీళ్ళిద్దరి గురించిన వివరాలను మనం పరిశీలిస్తే, గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అనే అతను అట్లూరు మండలం చలంగారిపల్లి గ్రామం, నూతి వెంకట సుబ్బయ్య అనే అతను బద్వేలు టౌన్ గౌరీశంకర్ నగర్. వీళ్ళిద్దరూ కూడా అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఈ దొంగతనాలు చేయడంలో వీరు ఆరితేరినటువంటి వాళ్ళు. దీంట్లో గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య మీద ఇప్పటికే దాదాపుగా 33 కేసులు ఉన్నాయి. చాలా వరకు రెడ్ శాండిల్ కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. 5 జిల్లాల్లో 6 జిల్లాల్లో ఇతను చాలా వరకు దొంగతనాలు చేశారు. చాలాసార్లు దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే మళ్ళా చేయడం అనేటటువంటిది ఆనవాయితీగా ఉంటుంది. దాంట్లో భాగంగా మైదుకూరు డిఎస్పి, అదేవిధంగా బద్వేల్ రూరల్ ఇన్స్పెక్టరు, కన్సర్న్ ఎస్ఐలు అందరూ కూడా ఇతన్ని వలపన్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పెద్ద మొత్తంలో రికవరీ, దాదాపు 60 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలని రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఇతని వద్ద ఒక SBBL వెపన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది అతను వేటకు వాడుతూ ఉంటాడు. అనాథరైజ్డ్గా కంట్రీ మేడ్ వెపను పాతకాలం నుంచి ఉంది, బట్ దీన్ని అనాథరైజ్డ్గా వాడుతూ ఉంటాడు. దాంట్లో భాగంగా ఇతన్ని మనము సీజ్ చేయడం జరిగింది. 4 రెడ్ శాండల్ లాక్స్ కూడా ఇతని ఆధీనంలో రికవరీ చేయడం జరిగింది. ఒక బొలెరో వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక బైక్ని కూడా మనము సీజ్ చేసాము. ఒక నాటు తుపాకీని కూడా సీజ్ చేసాము. ఈ రెడ్ శాండల్లో కూడా ఇతను పేరు మోసినటువంటి ముద్దాయి. ఇతని మీద చాలా వరకు కేసులు ఉన్నాయి. ఇతని మీద PD యాక్ట్ కూడా మళ్ళీ పెట్టడం జరుగుతుంది. దీంట్లో మనకు మంచి ప్రతిభ కనబరిచినటువంటి SDPO మైదుకూరు రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, మైదుకూరు అర్బన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, వాళ్ళ ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అందరికీ కూడా ప్రశంసించడం జరుగుతుంది. ప్రశంసా పత్రాలు కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. రాయలసీమను రతనాల సీమగా మార్చి తన సుభిక్ష పాలనతో ప్రజలకు విశేషంగా మేలు చేసిన శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలాన్ని మరువలేమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి కొనియాడారు. శ్రీకృష్ణదేవరాయలు 516వ జయంతి సందర్భంగా కడప నగరంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద బలిజ సంఘం ఆధ్వర్యంలో పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి శ్రీకృష్ణదేవరాయల విగ్రహంతో పాటు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు ఉత్తమ పాలన కారణంగా నాడు ప్రజలు సుభిక్షంగా ఉండేవారన్నారు. ఆయన ముందు చూపుతో తవ్వించిన కాలువలు, చెరువులు నేటికి సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయన్నారు. ఆయన పాలన ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘ ప్రముఖులు ముగ్గురాళ్ల అమరప్ప, జనసేన నాయకులు కరెంట్ రమణ, తుంగ రమణయ్య, బాబు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
చూడండి అన్న, సీనన్న ఇక్కడ చూడండి. రాయలు వారంటే శ్రీకృష్ణదేవరాయలు. మరి వారి పట్టాభిషేకం జరిగి 516 రోజులు 516 సంవత్సరాలు అయిన సందర్భంగా ఘనంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు కడప నగరంలో కృష్ణా హాల్ సర్కిల్లో వారి విగ్రహానికి పూలాభిషేకం చేయడం జరిగింది. 516 సంవత్సరాల కిందట జరిగిన పట్టాభిషేకానికి మరి వారి పరిపాలనలో రాయలసీమ ప్రాంతం అయితే ఏమి, కర్ణాటక అయితే ఏమి, అదేవిధంగా సీడెడ్ నైజాం ప్రాంతాల్లో కూడా వారు చేసిన సేవలన్నీ కూడా ఇప్పటికీ కూడా ఆనవాళ్ళన్నీ ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళు కట్టిన చెరువుల కింద ఆయకట్టు కూడా వ్యవసాయం అవుతూ రైతులందరూ కూడా సుభిక్షంగా ఉన్న పరిస్థితిని కూడా మన కళ్ళతో ఇప్పటికీ 500 సంవత్సరాల కిందట జరిగిందని కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వారు చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తూ ఉంది. అందుకే అభివృద్ధి అంటే శ్రీకృష్ణదేవరాయలు గారి పాలనలో జరిగిన అభివృద్ధి అని చెప్పి మనం దిక్సూచిగా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగు సాహిత్యాన్ని కానీ కవిత్వాన్ని కానీ అన్ని రకాలుగా కూడా ప్రోత్సహించిన వ్యక్తి మన రాయలవారు. వారు చేసిన సేవలు ఎప్పటికీ సమాజం గుర్తుండి పెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాళ్లతో కప్పబడిన రాయలసీమను రాసులు పోసి రతనాల సీమగా, కరువు కాటకాలతో కరువు సీమగా పిలువబడే రాయలసీమను ఆలోచన పరిజ్ఞానంతో, పరిపాలనా దక్షతతో వేల చెరువులు తోగించడం, కాలువలు సాగునీరైతేనేమి, తాగునీరైతేనేమి, మరి ఈ రాయలసీమను రతనాల సీమగా, సుభిక్ష సీమగా పాలించిన రాజు శ్రీకృష్ణ దేవరాయలు గారు. ఆయన ఈరోజు పట్టాభిషేక దినోత్సవంగా కడప నగరం శ్రీకృష్ణదేవరాయ కూడలి నందు కడప వలయ సంఘంతో పాటు ఇతర కులాలతో అందరూ సమిష్టిగా శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకాన్ని పూలమాలతో, గజమాలతో ఆయనను సత్కరించి, మరి ఆయన చేసిన సేవలు, ఆయన రాజ్య పరిపాలనా దక్షతను భావితరాల యువత స్ఫూర్తిదాయకమైన విధానాన్ని అవలంబించేదానికి ఇనుమడించే విధంగా ఆయన పట్టాభిషేకం ఈరోజు జరుపుకోవడం మాకు ఆనందదాయకంగా ఉంది. ఈ దినము శ్రీకృష్ణదేవరాయల వారి 516వ పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా ఈ యొక్క కృష్ణా సర్కిల్లో గల శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాల మరియు పూలాభిషేకం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమం కడప జిల్లాలో బల్లిగురుస్తుందని వచ్చి ఇక్కడ గుమికూడి మన ఆయన యొక్క ఐక్యతను చాటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మన శ్రీకృష్ణ వంశీయులైన మన ముగ్గురాళ్ళ అమరప్ప ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరపబడింది. ఈ పద్ధతితో సుమారుగా 516 సంవత్సరాలు మన ఈ విజయనగర సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన శ్రీకృష్ణదేవరాయల వారు అంచెలంచెలుగా మన యుద్ధరంగంలో ఎదురులేని వీరుడుగా అనేక చెరువులు, కుంటలు ఒకటి వ్యవసాయానికి పెద్దపీట వేసి, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమం, మంచి కార్యక్రమాలు చేసి అతను అందరిలో గుర్తుండిపోయాడు. కావున అతని యొక్క మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల యొక్క వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాలలో ప్రభుత్వ లాంఛనాలతో జరుపుతూ సెలవు దినంగా ప్రకటించాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పులివెందుల నియోజకవర్గంలోని నల్లపురెడ్డిపల్లెలో వైఎస్ఆర్సీపీ నేతలు జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నల్లపురెడ్డిపల్లెలోని శివాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం వారు ఇంటింటికి వెళ్లి హేమంత్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవమని టీడీపీ దాడి చేస్తోందన్నారు. వారితో పాటు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకటో నెంబర్ ఫస్ట్ ఫ్యాన్ గుర్తు చూసి ఓటేయండి.
ఈ నెల 12వ తేదీన పులివెందుల ఒంటమిట్టలలో జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయని, ఇందులో భాగంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎన్నికల్లో 2 ఘటనలు మాత్రమే జరిగాయని, ఎవరైతే రాజకీయ నాయకులు వారికి కేటాయించిన గ్రామాలలో ప్రచారం చేసుకోకుండా అనధికారికంగా వేరే గ్రామాలలో వెళ్లారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నాగేశ్వరరెడ్డి ఇంటికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్లారని, అదే సమయంలో అక్కడ టీడీపీ నాయకులు ఉండి జరిగిన గొడవల్లో 2 కేసులు పెట్టుకున్నారని తెలిపారు. నాగేంద్రారెడ్డి అనే అతని వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి అతని ఇంటికి వేల్పుల రామలింగారెడ్డి మరియు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు వెళ్ళడం జరిగింది. అదే టైంలో టీడీపీ వాళ్ళు అక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో జరిగినటువంటి గొడవల్లో 2 కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతారు. విల్ టేక్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద మెరిట్స్. బైండ్ ఓవర్ దాదాపు ఒంటిమిట్టలో అదేవిధంగా పులివెందులలో కలిసి దాదాపు 120 మంది పైన మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ పులివెందుల అండ్ ఒంటిమిట్టలో ఉన్నటువంటి వెపన్స్ అన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్స్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 1, 2 అక్కడక్కడ ఉన్నాయి. వాళ్ళు హైదరాబాద్లోనే వేరే ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆ వెపన్స్ను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అందరూ కూడా రూల్స్ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అతిక్రమించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. క్లియర్గా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రాజకీయ ప్రతినిధులకు కావచ్చు, వాళ్ళకు కూడా మీరు డెసిగ్నేటెడ్ విలేజెస్కి పోయి మాత్రం ప్రచారం చేసుకోవాలి, వేరే వాళ్ళు మీరు కన్ఫ్రంట్ అయ్యేదానికి అవకాశం ఉండకూడదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని వయలేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. హవెవర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి, అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మనం 500 నుంచి 600 మందితో 12వ తేదీన బందోబస్తును కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టుకున్నాము. సీసీ కెమెరాలు, డ్రోన్స్ ద్వారా కూడా నిఘాని విస్తృతం చేస్తూ ఉన్నాము. ఎట్లాంటి సంఘటనలు జరగకుండా వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎందుకంటే వేల్పుల రామలింగారెడ్డి కనంపల్లి విలేజ్కి పోయి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆ టైంలో కనంపల్లిలో కాకుండా నల్లగొండవారిపల్లికి ఉన్నట్లుండి వెళ్ళడం జరిగింది. అంతేగాని అతను వెళ్ళి నాగేంద్రారెడ్డి అనే అతను వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి ఇంటికి వెళ్ళాడు. అక్కడ నాగేంద్రారెడ్డికి కానీ వేల్పుల రామలింగారెడ్డికి మధ్యలో మైనింగ్ ఇష్యూస్ ఏం లేవు. రీసెంట్గా టీడీపీలో నుంచి వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యాడు. అంతకుముందు టీడీపీలో ఉన్నాడు, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాడు. రీసెంట్గా వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళాడు. అతని ఇంటికి ఇతను వెళ్ళడము, అదే టైంలో టీడీపీ వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తూ ఉండడం, దీంట్లో భాగంగా జరిగినటువంటి స్కఫుల్లోనే ఈ గొడవలు జరిగాయి. కడప నగర శివార్లలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూటర్ సెరమనీ గురువారం ఆహ్లాదకర వాతావరణం మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కల్నల్ ఎన్ సూర్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా, మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి గౌరవ అతిథులుగా హాజరై పతాకావిష్కరణ గావించారు. విద్యార్థులకు నాయకత్వ బాధ్యతలు అందించే స్టార్స్, ఈగల్స్ అందించి అభినందించారు. పాఠశాల మంత్రివర్గ సభ్యుల గౌరవ వందనం స్వీకరించి ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పతకాలను అందించారు. అనంతరం కల్నల్ సూర్యనారాయణమూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నాయకులందరికీ ఆదర్శంగా ఉంటూ సమూహాన్ని ప్రగతి పదంలో నడిపించాలన్నారు. గౌరవ అతిథిగా మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి ప్రసంగిస్తూ నాయకుడంటే ఇతరులను నడిపించడం మాత్రం కాదు, ప్రభావితం చేయడమని నొక్కి వక్కాణించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అమిత్ సింగ్ పాఠశాల సాధించిన ఘన విజయాలు, భవిష్యత్ పరిణామాల గురించి నివేదికను వినిపించారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీ శ్రీనివాసమూర్తి, రిజిస్ట్రార్ రహమతుల్లా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. Master Shashank Reddy is leading the NCC contingent. Clad in uniform and shouldering the motto to serve society and students with courage, commitment and patriotism. Saluting the chief guest with utmost respect.
head by Jaya Pranav Shastri. Jaitra Aditya, Sports Medha Reddy, Sports Captain. By us both out our responsibilities. This has been a great occasion wherein the principal has organized such a nice thing. The aim was to build up the future leaders. As compared to last year, I believe the number of appointments have gone up by double, and that has helped everyone to be part of the managing committee. So this is a very good step, I feel, as it will help everybody to realize their own responsibility and participate better in the school activities. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో దానికి అటెండ్ అవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ గారి ఆహ్వానం మేరకు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ కళాల సూర్యనారాయణ మూర్తి గారు కూడా ఎంత చక్కగా వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి మోటివేషన్ ఇవ్వడం, వాళ్ళందరికీ ఆయన ప్రజెన్స్తోనే ఒక మంచి స్పిరిట్ వాళ్ళు నింపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, ఇట్ ఈస్ వెరీ హార్టనింగ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ పిల్లలకి ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో అన్ని విధాలుగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ని కానీ టీచర్స్ని కానీ ఉండే విధంగా ఓవరాల్గా ఒక మంచి ఎకో సిస్టమ్ ఇక్కడ బిల్డ్ చేస్తున్నారు. ఇటువంటి ఎకో సిస్టమ్ పిల్లలు ఉండడం వల్ల దే బికమ్ గుడ్ అడల్ట్స్ యాజ్ దే గ్రో. సో ఇలాంటి ఎన్వైరన్మెంట్లో ఉండడానికి వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నాను. పేరెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారు. ఈ యాక్టివిటీ వల్ల ఉన్నటువంటి పిల్లల్లో ఒక లీడర్షిప్ స్కిల్ అన్న దాన్ని డెవలప్ చేయడం కోసం ఎంతగానో తోడ్పడుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా అన్ని స్కూల్స్ కూడా తీసుకొని చేయాలని ఒక ఆకాంక్షతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీ. Good morning to all. It's a big day for all of us. We are grateful that we have two eminent personalities who are here, and this particular platform is the platform, I would say, that develops leadership skills in the student community. Now we need to prepare our students for the changing world. We need thinkers, we need problem solvers, and this is how we can get our students to develop such skills. They makes our great leaders, late YSR Reddy sir, brought in PS to Kadapa. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడిని ఖండిస్తూ అందుకు కారకులను తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరాం డిమాండ్ చేశారు. రమేష్ యాదవ్పై జరిగిన దాడిపై కడప నగరం పాత బస్టాండ్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైసీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నేట్లపల్లి శివరాం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై భౌతిక దాడులు, హత్యాయత్నాలు కొనసాగడం దారుణమన్నారు. దాడులు జరుగుతున్న పద్ధతిని పరిశీలిస్తే ఆందోళన కలుగుతోందన్నారు. రమేష్ లాంటి బీసీ నేతలపై దాడి చేస్తే క్రింది స్థాయి నేతలు కార్యకర్తల ముందుకు రారని భావిస్తూ ఇలాంటి దాడులకు తెగబడుతున్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ మార్గంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయన్నారు. భవిష్యత్తులో బీసీలపై దాడులు జరిగితే తాము సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీసీఎల్ కార్యవర్గ సభ్యులు, బీసీ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పూలే విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడానికి వైసీపీకి సంబంధించిన బీసీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు అందరూ కలిసి ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కాకుండా పులివెందులలో జరిగేటటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన 80% ఓట్ బ్యాంక్ ఉండడంతో రమేష్ యాదవ్ గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఓట్ బ్యాంకు ఇబ్బంది పడకుండా, మన ఓటర్లు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యతలు తనకు అప్పచెప్పారు. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు. మరియు అతను బీసీలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు బీసీసీలకు సంబంధించి. అతన్ని ఇబ్బంది పెడితే
కొడితే దాడి చేస్తే లేక తలకాయలు పైలు కొట్టి ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో అతని ఇబ్బంది కలిగజేస్తే అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ తగ్గియాలనే ఉద్దేశంతో బీసీలు ఎస్సీ ఎస్టీలు బయటికి రారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అదుపు చేస్తే ఈ ఓటు రిగ్గింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి ప్రక్రియ జరిగింది. ఎందుకంటే అంతకు ముందు రోజు కూడా అక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్గా పోటీ నామినేషన్ చేసినటువంటి వ్యక్తులను దాడికి గురి చేసి భయాందోళనకు గురి చేశారు. ఇంకా పెద్ద తలకాయ అయినటువంటి వీళ్ళను కొట్టి దౌర్జన్యానికి పాల్పడితే ఇంకెవరు కూడా ముందుకు రారు. దీన్ని పూర్తిగా రాష్ట్ర తరపున మొత్తం ఖండిస్తున్నారు బీసీసీఎల్, వైసీపీ బీసీసీఎల్ పార్టీ నుంచి. దీన్ని మేము కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. బీసీలపై ఇక మిగతా దాడులు ఏదైనా జరిగితే కనుక మేము సహించేది లేదు. రాష్ట్రం మొత్తం ఈరోజు పూలే విగ్రహాల దగ్గర ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసనలు తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రస్తుత జెడ్పీటీసీ ఎన్నికలను చూస్తుంటే వైఎస్ వివేక హత్య కేసు గుర్తొస్తోంది. ఎస్పీని కలిసిన సందర్భంగా వైఎస్ వివేక కుమార్తె సునీత ఆవేదన. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద వర్గాలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి విజయం కోసం ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని నిర్వహించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.